హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మా పిల్లోనికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఒక యూనిక్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ అయితే ఫిల్మ్ చేయలేదన్నమాట. వంకాయ టొమాటో రైస్ అనమాట. బాగుంటుంది ఈ వెదర్కి, బాగా చల్లగా ఉంటుంది కదా, తింటూ ఉంటే కమ్మగా కూడా ఉంటుంది. అండ్ నూడిల్స్ చేశాను ఇంట్లో అయితే. సోయా సాస్, డార్క్ సోయా సాస్ కానీ కెచప్ కానీ ఏది లేదన్నమాట. సో చూస్తే ఇంకా ప్లెయిన్గా అలానే చేసేసాను ఇండియన్ స్టైల్లో. అంటే టేస్ట్ అయితే బాగుండింది. బట్ చైనీస్ స్టైల్లో చేస్తాం కదా, అంత టేస్టీగా అయితే ఉండలేదన్నమాట. బట్ బాగుండింది తినడానికైతే. సో మా పిల్లోని బాక్స్లో అయితే ఇవన్నమాట ఈరోజు. తనైతే ఈ చలికి మార్నింగ్లో అస్సలు తినడు, నేను స్కూల్కే వెళ్ళి తింటాను అని చెప్పేసి బాక్స్లోకే ఎత్తుకుని వెళ్ళిపోతాడనమాట. స్పూను అండ్ ఫోర్క్ అయితే పెట్టించేసాను. ఈ జామెట్రీ బాక్స్ పైన స్టిక్కర్ చూడండి ఎలా అయిపోయిందో. అండ్ ఎప్పుడు నేను ముగ్గేసేది చూడలే కదా, చూడండి ఇలా సింపుల్గా ఉంటుంది అంతే. సో ఆరిన తర్వాత ఇలా కనిపిస్తుంది, బట్ ముగ్గు వేసేటప్పుడైతే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా మా ఆయన బాక్స్కి వచ్చేసరికి పపాయ కట్ చేస్తున్నాను. ఆయన చాలాసార్లు పపాయనే కట్ చేసి ఇస్తానన్నమాట. చాలా ఒకేషనల్గా వేరే ఫ్రూట్స్, అంటే వీక్లో మోస్ట్ ఆఫ్ ద టైం పపాయనే ఉంటుంది. ఒకరోజు అలా తప్పితే వేరేది ఉంటుంది అంతే. వాటర్ మిలన్ లేదా పొమోగ్రానేట్ ఇలా ఉంటాయన్నమాట. సో మొత్తం నీట్గా పీల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ కాయని అయితే వాష్ చేస్తాను, అంటే ఆ ఫ్రూట్ని, ఈవెన్ ఈ బోర్డ్ని కూడా వాష్ చేస్తాను అనమాట. సో ఇది ఇంకా మంచిగా రైప్ కాలేదు, అంటే కిందంతా బాగా మంచిగా ఎర్రగా పండింది, బట్ పైన అంతా చూడండి కొంచెం గట్టిగానే ఉంది. బట్ ఇంకా దీన్ని ఇలానే వదిలేస్తే కిందంతా మాగిపోయి ఒకలాగా చాలా మెత్తగా అయిపోతుంది, అప్పుడైతే అస్సలు తినలేరు. అట్లీస్ట్ ఇట్లా కొంచెం కాయలాగా ఉన్నప్పుడైనా తినుకోవచ్చు. ఇంకా సీడ్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి కదా. నాటికాయలో అయితే చాలా సీడ్స్ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ పపాయాలో కూడా చిన్న చిన్న సీడ్స్ లాగా ఉంటాయి కదా, దాన్నంతా కూడా తీసేసాను. అండ్ ఇంకా క్యూబ్స్ లాగా కట్ చేసేసి అయితే ప్యాక్ చేస్తానమాట. సో మా ఆయన కూడా ఇలా లంచ్ మానేసి చాలా రోజులు, అంటే ఫుడ్ అంటే రైస్ చపాతీ ఇలాంటివి ఏం తినకుండా జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారు లంచ్లో. దానివల్ల చాలా వరకు వెయిట్ లాస్ అయింది, స్కిన్ రిలేటెడ్ అంతా ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గినాయన్నమాట. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంది. అంటే ఒక టైంలో మనం ఫుడ్ని స్కిప్ చేసేదానివల్ల, దాని ప్లేస్లో మనం ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసేదానివల్ల చాలా మంచిగా అనిపించిందన్నమాట. సో నేను కూడా ట్రై చేయాలనుకుంటాను, బట్ మా పిల్లోడు ఒక్కోసారి వస్తేనే ఆకలి అంటాడు, ఇంకా తనతో పాటు నేను కూడా తినేస్తాను. అండ్ ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి టీ పెట్టుకుని తాగేసి కిచెన్ అయితే క్లీన్ చేసాక వచ్చేసాను. అండ్ ఇక్కడ అడ్డగోడలాగా ఉంది కదా, చిన్నగా ఉందన్నమాట. ఈ షెల్ఫ్ ఎంత ఉందో అంతే ఉంది. ఇంకా అక్కడైతే నేను ఈ ధూపాలు ఉంటాయి కదా, సాంబ్రాణి, మెయిన్గా సాంబ్రాణి అలాంటివి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి టవల్ అనమాట, మైక్రోఫైబర్ క్లాత్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. ఈ టవల్ అయితే అస్సలు క్లాత్ బాగాలేదు, అంటే తేమ అస్సలు పీల్చుకోదన్నమాట. అందుకనే మైక్రోఫైబర్ టవల్ కింద యూస్ చేస్తున్నాను. ఇది గోండ్ కతీరా. అండ్ ఇంకా పచ్చ కర్పూరము, మామూలు కర్పూరం, అంటే ఎక్స్ట్రా కర్పూరం అంతా కూడా ఈ అడ్డగోడ పైన పెట్టుకుంటాను. అండ్ ఇంకా బాక్స్లో అయితే నేను ఎవ్రీ టైం ఇలా చేంజ్ చేసేటప్పుడంతా వాష్ చేయను అనమాట. ఎందుకంటే ఇప్పుడు డబ్బా ఒకటి ఖాళీ అయిందంటే ఆ ప్లేస్లో నేను ఆల్రెడీ వాష్ చేసి పైన పెట్టుకుని ఉంటాను, దాన్ని అయితే తీసుకుని రీఫిల్ చేస్తానమాట. ఇప్పుడు వాష్ చేసేకి పెట్టింటాం కదా, అది నీట్గా వాష్ చేసి ఎండలో పెట్టేసి మళ్ళీ పైన ఎత్తి పెట్టేస్తాను. ఇలా రొటేట్ చేసుకుంటాను అనమాట. ఒక 4 to 5 బాక్సెస్ అడిషనల్గా పెట్టుకుంటాను, అంటే అన్నీ ప్లాస్టిక్వే ఉన్నాయి. ఇంకా మిగతా ఈ మిరప్పొడి అయితే ఊరు నుంచి తెచ్చుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది, నిమ్మిదిగా ఉందన్నమాట ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కూడా. అండ్ ఇంకా ఈ డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అదే కొంచెం ఇలా మంచిగా నీళ్ళు బాగా కలిపేసి ఇలా వెట్ చేసి తుడిచేస్తానమాట. ఇలా వైప్ చేసి క్లీన్ చేసేది చాలా ఈజీ పని, ఎందుకంటే నేను కంటైనర్స్ ఆల్రెడీ వాష్ చేసేసి ఉంటాను కాబట్టి. సో ఇది హార్డ్లీ నాకు ఒక మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. అది కూడా రిలాక్స్డ్గానే చేస్తాను, 15 లేదా 20 మినిట్స్ పడుతుంది. బట్ ఎవ్రీ టైం నేను ఇలా అంటే కుదిరినప్పుడంతా చేసుకుంటూనే ఉంటాను, అందుకే కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. మా కిచెన్ వచ్చేసి మంచిగా ఫ్యాన్సీ కిచెన్ లేదా ఫ్యాన్సీ కంటైనర్స్ ఇలాంటివి ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా పెట్టుకుంటాను అనమాట. మా కిచెన్ కూడా చాలా పెద్దది కాదు, చిన్న కిచెను. సో నా కిచెన్ని చూసేటప్పుడు అయితే మీరు ఫ్యాన్సీ థింగ్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా సింపుల్గానే ఉంటుంది.
అండ్ ఇదొచ్చేసి మా ఆయనకి వాళ్ళ ఆఫీస్‌లో ఇచ్చారనమాట గిఫ్ట్‌లాగా. కేక్ అంతా కూడా చేసుకోవచ్చు. స్మూతీస్ అంతా కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క షెల్ఫ్‌లోనూ ఇలా పేపర్‌లు చేంజ్ చేస్తూ ఉంటాను. సో, ఇలా మొత్తం స్ప్రే చేసి క్లీన్ చేసేస్తాననమాట. ఇంకా కాక్రోచెస్ గానీ, లేదా చీమలు గానీ ఉంటాయి గదా! ఉన్నాయని డౌట్ వచ్చినప్పుడే నేను చాక్ పీస్ గీసేస్తాను. అండ్ ఇలా క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ దాన్ని వైప్ చేస్తాననమాట. అస్సలు ఇంట్లో కాక్రోచెస్ ఉండేది ఎవ్వరికీ నచ్చదు ఇంట్లో. అంటే మా ఇంట్లోనే కదా! అసలు ఎవరికీ నచ్చదనే అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా చాక్ పీస్ గీసుకుంటూ ఉంటాననమాట. అంటే డౌట్ ఉంటుంది కదా! ఇన్‌కేస్ వచ్చేసుంటే హైడ్ అయిపోయి ఉంటుంది. అవి మెయిన్‌గా నైట్‌లోనే తిరుగుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు అవి బయటకి రావు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు అప్పుడే ఇన్‌కేస్ ఎప్పుడైనా వాటర్ తాగడానికి అలా వచ్చినప్పుడు కనిపిస్తాయన్నమాట. సో, ఇంకా డే టైమ్‌లో అవి అస్సలు కనపడవు. అందుకే మనం ఇలా చాక్ పీస్ గీసి పెట్టేసామంటే అసలవి వచ్చినా ఇంకా ఛాన్సెస్ ఉండదు గదా! చాక్ పీస్ గీస్తే అవి ఉండవు. అండ్ ఇంకా ఇక్కడైతే ఈ డబ్బా తీసుకున్నాను. అంటే జాడీ. ఒకటైతే రాళ్ళుప్పు వేసుకోవడానికి, ఇంకోటైతే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేసుకుంటున్నాననమాట. సో, ఇంకా స్టీల్ దానికంటే ఇది బా అనిపించింది. చూడండి ఇలా డార్క్‌గా ఉంది గదా! కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌లో ఇలా కిందకి స్టోర్ అయ్యి ఉంటుందనమాట. నువ్వుల నూనె తీసుకున్నాను. ఆల్రెడీ చాలా వరకు ఖాళీ అయింది. కానీ చాలా బావుంటుంది. 1 స్పూన్‌లోనే కుక్ చేస్తాననమాట. ఇంకా అదొచ్చేసి ఘీ చాలా ఒకేషనల్‌గానే యూజ్ చేస్తున్నాను. ఇప్పట్లో రెగ్యులర్‌గా అయితే యూజ్ చేయట్లేదు. ఇది నార్మల్ ఆయిల్ ఉంటుంది గదా! ప్యాకెట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అది. డీప్ ఫ్రైడ్ ఫుడ్‌కంతా అదే యూజ్ చేస్తాననమాట. చాలా ఎక్కువగా చేయను. చేసేటప్పుడు కావాల్సొస్తుందనేసి. ఇంకా పక్కన చిన్న బాక్స్‌లో వచ్చేసి ఆల్రెడీ డీప్ ఫ్రైడ్ చేసిండే ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రైడ్ చేయకుండా ఇలా డబ్బాలో పోసి పెట్టుకున్నాననమాట. ఇంకా కుట్టిదొచ్చేసి సాల్ట్ పెట్టుకున్నాను. అంటే నున్నుప్పు. అండ్ ఇది స్వీట్స్ అనమాట. నేను కావాలని తెచ్చుకున్నాము. ఇంకా 2, 3 అయితే ఉంది. డబ్బాలో వేసి పెట్టేశాను. ఈ 2 జాడీలు ఒకేలాగున్నాయి గదా! అందుకే మధ్యలో అయితే పెట్టాను. అప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉండేదొచ్చేసి ఆయిలు, రైట్ సైడ్ ఉండేదొచ్చేసి ఉప్పనేసి. ఇంకా ఈ స్టాండ్‌లో వచ్చేసరికి గ్రీన్ టీ నైట్‌లో తాగుతాం కదా! అది. ఇంకా నువ్వులు కొన్ని ఎక్స్‌ట్రా ఉంటాయి గదా! అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. వితిన్ 1 వీక్ 10 డేస్‌లో ఖాళీ అయిపోయేదనమాట. ఇంకా వంట చేసేసిన తర్వాత ఇలా పెట్టుకుంటాననమాట. సైడ్‌లో న్యూస్ పేపర్ అయితే ఎప్పుడు పెడతాను. అంటే స్పిల్ అయితే కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా! క్లీన్ చేసుకోవడానికి అందుకనేసి. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత అయితే సామాన్లు కడగాలి కదా! అప్పుడైతే ఇలా గరిటెలు మొత్తం తీసేస్తాను. కుక్కర్ ఒకేసారి ఈవినింగ్ కడుక్కుంటాననమాట. సో, చాలా ఫ్యాన్సీగా లేకుండా నార్మల్‌గా, సింపుల్‌గా ఉంటుందనమాట నా కిచెన్ అయితే. ఫ్యాన్సీ థింగ్స్ అయితే అస్సలు ఉండవు. ఆల్రెడీ చెప్పాను గదా! సో, నేను ఇంకోలాగా పెట్టి చూద్దాం ఎలా ఉంటుందనేసి అయితే చెక్ చేశాను. ఇంకా ఈ స్పూన్స్ అంతా కూడా పెట్టాలి కదా! బట్ అదేం అంత బా అనిపియలే. ఇలానే బావుంది. కొంచెం సేఫ్ కూడా ఉంటుంది. కింద పడితే పగిలిపోతుంది గదా! ఈ జాడీలైతే. సో, ఇదే సేఫ్ ప్లేస్ అనిపించింది. అండ్ ఇక్కడ కార్నర్‌లో అయితే డబ్బులు పెట్టుకుంటాననమాట. లిక్విడ్ క్యాష్. అండ్ ఈ సీల్ చేసే క్లిప్‌లంతా గూడా ఇలా పెట్టుకున్నాను. అండ్ ఒక పేపరు, ఒక పెన్ అయితే ఇలా ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను. అంటే ఏదైనా గుర్తుకొస్తే రాసుకోవడానికనేసి. అండ్ టిష్యూస్ అయితే ఇలా పెట్టుకుంటాననమాట. సో, ఈ చేంజ్ వచ్చేసి ఇక్కడే వదిలేసింటిని. ఇప్పుడైతే డబ్బాలో పెడదామనేసి. ఇది కైండ్ ఆఫ్ సేవింగ్స్ అనుకోవచ్చు. అండ్ సమ్ ఎమర్జెన్సీ టైంలో అదే యూజ్ అవుతుంది. అంటే ఇంట్లో లిక్విడ్ క్యాష్ లేనప్పుడనమాట. అండ్ ఇంకా తీసేసిన న్యూస్ పేపర్‌లంతా కూడా ఒక కవర్‌లో అయితే వేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్‌గా ఈ మసాలా డబ్బా అయితే కూడా ఆర్గనైజ్ చేసేసుకోవాలి. దీన్నైతే కొంచెం రెగ్యులర్‌గానే వాష్ చేస్తూ ఉంటాను. దీన్ని వాష్ చేసి ఫ్రెష్‌గా ఆర్గనైజ్ చేసుకునే దానివల్ల చాలా అనిపిస్తుంది. సో, ఒక దాంట్లో పట్టయితే వేసేస్తున్నాను. పట్ట, లవంగం, మెంతులు, జీలకర్ర, పసుపు, సాసులు ఇవైతే వేస్తాననమాట. సాసులు, జీలకర్ర అయితే ఈ డబ్బాలో వేసి పెడతాను. సాసులు, జీలకర్ర అండ్ బిర్యానీ ఆకైతే ఈ యెల్లో కలర్ లిడ్స్ ఉంది కదా! ఈ డబ్బాలో ఏసి పెట్టేస్తాను. అవసరమైనప్పుడు దీంట్లో కొంచెం వేసుకుంటున్నాననమాట. అండ్ పసుపుకైతే ఒక సెపరేట్ స్పూన్ పెట్టేస్తాను. ఇంకా పసుపు సాసుల్లో అంతా మిక్స్ అయిందంటే బాగుండదు కాబట్టి ఇంకా మామూలుగా సాసులు జీలకర్ర తీయడానికైతే ఇంకో వుడెన్ స్పూన్ అయితే పెట్టుకున్నాను.
నా ఈ చిన్ని కిచెన్ ఫ్యాన్సీ థింగ్స్ ఎక్కువగా లేకుండా సింపుల్‌గా అండ్ క్లీన్‌గా ఉండే ఈ కిచెన్ మీకెలా అనిపించింది? బావుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.